హాయ్ ఎవ్రీవన్. సమ్మర్ హాట్ గా ఉంది, ఎండలు మండిపోతున్నాయి. కానీ వింటర్ కంటే సమ్మర్ లో సెలెక్ట్ చేసుకునే ఒక యాక్టివిటీ స్విమ్మింగ్. పిల్లలకి నేర్పించాలన్నా, మీరు ఎంజాయ్ చేయాలన్నా ఈ హాట్ వెదర్ నుంచి ఒక రిలాక్సేషన్ లాగా ఉంటుంది. కానీ స్విమ్మింగ్ చేయాలంటే చాలా అపోహలు, భయాలు, స్కిన్ పాడైపోతుందేమో, కలర్ తగ్గిపోతుందేమో అని. సో ఈ వీడియోస్ లో సమ్మర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ సిరీస్ లో మీరు మీ స్కిన్ అండ్ హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఏ విధంగా స్విమ్మింగ్ ఎంజాయ్ చేయాలో చెప్తాము. దిస్ ఇస్ డాక్టర్ స్వప్న లింగమల్లు, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. స్విమ్మింగ్ పూల్ లోకి దిగే ముందు ప్రీ షవర్, పోస్ట్ షవర్ అని చెప్తారు. అది చాలా మంది పూల్ కోసం మాత్రమే అనుకొని హాఫ్ వెట్ అవ్వకుండా పూల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దిస్ యాక్చువల్లీ ప్రొటెక్ట్స్ యువర్ స్కిన్ అండ్ హెయిర్. వాటర్ ని మాక్సిమం వెట్ తీసుకోవడం వల్ల క్లోరిన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గించి మీ స్కిన్ అండ్ హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సెకండ్ వీడియో, పూల్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఎటువంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా వెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఒక వాటర్ రెసిస్టెంట్ మాయిశ్చరైజర్ ఫేస్ అండ్ ఫుల్ బాడీ అప్లై చేసుకోవాలి. అవుట్డోర్ పూల్ కి పెట్టే వాళ్ళైతే సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ గా అప్లై చేసుకోవాలి. ఇది ఒక వాటర్ రెసిస్టెంట్, స్వెట్ రెసిస్టెంట్, గుడ్ ఎస్పీఎఫ్ అరౌండ్ 30-50 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. పూల్ లో మోర్ దాన్ 2 hours ఉన్నట్లయితే రీఅప్లికేషన్ ఈజ్ మ్యాండేటరీ. అలాగే ఈ సన్ స్క్రీన్ ఫిజికల్ సన్ స్క్రీన్ బేస్ ఉన్నది గానీ, లేకపోతే సిలికాన్ బేస్ ఉన్న సన్ స్క్రీన్ గానీ వాడటం వల్ల మీ పూల్లో కెమికల్స్, క్లోరిన్ ఇవన్నీ కూడా డ్యామేజ్ ని కొంచెం వరకు ప్రివెంట్ చేస్తుంది. హెయిర్ కేర్ కూడా తీసుకోవాలి. హెయిర్ కి ఆయిలింగ్ చేయడం, లేదు అంటే లీవ్ ఆన్ సీరం అప్లై చేసి ప్రాపర్లీ ఫిట్టెడ్ టైట్ స్విమ్ క్యాప్ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ ప్రొటెక్ట్ అవుతుంది. క్లోరిన్ రెసిస్టెంట్ క్లోత్స్ కూడా ఆప్ట్ చేయొచ్చు. థర్డ్ వీడియో, స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేసిన తర్వాత ఎటువంటి స్కిన్ అండ్ హెయిర్ కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పూల్ నుంచి బయటకు రాగానే ఫుల్ బాడీ వైటమిన్ సి స్ప్రే చేసుకోండి. ఇది సీరం నుంచి తయారు చేసింది గానీ, లేకపోతే డైరెక్ట్ స్ప్రే గానీ, లేకపోతే డిఐవై ఫ్రమ్ పౌడర్ గానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వైటమిన్ సి ఏం చేస్తుందంటే మీ క్లోరిన్ ని న్యూట్రలైజ్ చేసి తర్వాత వాష్ అవుట్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. సో వైటమిన్ సి స్ప్రే చేసుకున్న తర్వాత వెట్ అవ్వడం, ఫాలోడ్ బై క్లెన్జింగ్. లేదు అంటే అక్కడ వెట్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా క్లెన్స్ చేసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది హైడ్రేటింగ్ గా, సల్ఫేట్ ఫ్రీగా అండ్ మీ కెమికల్స్ లైక్ కాపర్, క్లోరిన్ వీటన్నిటిని వాష్ అవుట్ చేసే విధమైన క్లెన్జర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫోర్త్ వీడియో, హెయిర్ కేర్ ఎట్లా తీసుకోవాలి హెయిర్ పాడవకుండా. డైలీ క్లెన్జింగ్ చేయాలా? ఇస్ ఇట్ ఇంపార్టెంట్ అంటే డైలీ వెట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. కుదిరిన వాళ్ళు క్లెన్స్ చేయడం కూడా ఇంపార్టెంట్. బికాస్ మీ పూల్ లో ఉన్న కెమికల్స్, క్లోరిన్ గానీ, కాపర్ గానీ ఇవన్నీ కూడా మీ హెయిర్ టెక్స్చర్ ని, మీ హెయిర్ పోరాసిటీని ఆల్టర్ చేయకుండా ఒక గుడ్ స్విమ్మర్స్ హెయిర్ క్లెన్జర్ అనేది యూజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. వీక్ లో ఒక 1 or 2 times ఒక నరిషింగ్ హెయిర్ మాస్క్ కండిషనింగ్ కోసం యూజ్ చేయొచ్చు. లైక్ హెయిర్ లెంత్ కి ఒక 15 to 20 minutes అప్లై చేసి తర్వాత జెంటిల్ గా వాష్ చేసేసుకోవాలి. దీని వల్ల మీ హెయిర్ will come back to its normal routine. For more such interesting videos, stay tuned.